కానీ నేను చూశాను అశోక్ చవాన్ గురించి ప్రధాని మోడీ బహిరంగ సభలో చెప్పారు జైల్లో పెడతామని. ఆయన్ని అదే మళ్ళీ మీ పార్టీలో చేర్చుకున్నాం. మేము ఎందుకు కాపాడతాం? ఒకవేళ నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటే మేము కాపాడే ప్రసక్తి ఉత్పన్నమే కాదు. పార్టీలో చేర్చుకున్నారు, కాపాడటం కదా. మీ పార్టీలో చేరిన వాళ్ళందరికీ కేసులు స్లో అయిపోతున్నాయి, లేదంటే కేసులు కొట్టేయబడుతున్నాయి. అదంతా తప్పు ఎందుకుంటుందండి అట్లా? ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తప్పు చేస్తే జైలు పాలు కాక తప్పదు, దాన్ని ఎక్కడ ఉపేక్షించేది లేదు. రాజేంద్ర గారు, 7 సార్లు మిమ్మల్ని గుండెల మీద పెట్టుకున్న హుజూరాబాద్ ప్రజలు ఎందుకు ఈసారి మిమ్మల్ని తిరస్కరించారు? అనేక కారణాలు లేదు, దాన్ని చెప్పాలంటే అదొక పెద్ద సబ్జెక్టు. 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి చెప్పారు, తెలంగాణలో 14 లోక్సభ స్థానాలు వస్తే ముదిరాజులకి మంత్రి పదవి ఇస్తాను, ముదిరాజులందరూ సపోర్ట్ చేయాలంటున్నారు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని టార్గెట్ చేశారా? అంటే రేవంత్ రెడ్డి గారికి నేను అనుకున్నా, స్థాయి పెరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మాట్లాడే మాట విశ్వసనీయతగా ఉండాలి, ఆమోదయోగ్యంగా ఉండాలి తప్ప ఇట్లా గాలి వార్తలు మాట్లాడాలి. నేను అంటున్నా, నిజంగానే రేవంత్ రెడ్డి గారికి ముదిరాజుల ప్రేమ ఉంటే ఒకడు గెలిచింది కదా శ్రీహరి గారు, ఎందుకు మంత్రి పదవి ఎవరు అడ్డుపడుతున్నారు? ఇప్పుడు ఇస్తానంటున్నాడు, 14 లోక్సభ స్థానాలు గెలిపించండి, మంత్రి పదవి ఇస్తాను. అర్థమైంది, 14 స్థానాలు వచ్చే ప్రసక్తి లేదు, మీకు మంత్రి పదవి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి ముదిరాజ్ జాతిని అవమానపరుస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అంటే గింత దుర్మార్గమా? గిట్లాంటి మాటలు నువ్వు మాట్లాడే మాటలు ఇలా ముదిరాజులు ఏమనుకుంటారు అంటే 14 సీట్లు గెలిపిస్తేనే నువ్వు ముదిరాజుకు మంత్రి పదవి ఇస్తా అంటే అర్థం ఏంటి? 14 సీట్లు వచ్చేది లేదు, ముదిరాజులకు మంత్రి పదవి ఇచ్చేది లేదు. ఇది ముదిరాజ్ జాతి పట్ల నీకున్నటువంటి ప్రేమ. లోక్సభ ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతాడని చెప్పి చాలామంది అంటున్నారు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు. అట్లా జరిగే అవకాశం ఏమైనా ఉందా? తెలియదు. మీ పార్టీ ఎంపీ అరవింద్ కూడా అంటున్నారు, రేవంత్ మా మిత్రుడే, పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పి. మీరు కూడా అట్లా ఆయన వచ్చే అవకాశం ఉంటే ఆహ్వానిస్తారా? తెలియదు నాకు. మీ అభిప్రాయం ఏంటి? నేను గట్లాడదానికి కామెంట్ చేయను. నేను రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది కూడా పూర్తి చేసుకోదు, మధ్యలోనే కూలిపోతుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, బీజేపీ నాయకులు అంటున్నారు. అట్లా కూలిపోయే అవకాశం ఉందా? ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగాలని, ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలు మెచ్చే పద్ధతిలో వాళ్ళ ప్రవర్తన కానీ వారి పరిపాలన కానీ ఉండాలని కోరుకుంటున్నా. ఇక వాళ్ళు ఒకరికొకరు గుంజుకొని కుట్రలు చేసుకొని కూలగొడుతుంది. దానికి బీజేపీ నుంచి అయితే ఏం ప్రయత్నం జరగదు, ఆయన ప్రభుత్వాన్ని కూర్చోడానికి. మేమేం చేస్తాడు? మాకేం అవసరం అండి? అంటే ఏకనాథ్ షిండేలను తయారు చేస్తారనే వాదన కూడా వస్తుంది. ఏకనాథ్ షిండే మళ్ళీ చెప్తున్నా, ఏకనాథ్ షిండే గురించి తప్పుడు ప్రచారం జరుగుతుంది. కానీ ఏకనాథ్ షిండే ఇప్పుడు బాల్ ఠాకరే పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసిండ్రు, మిత్రపక్షం కలిసి గెలిచిన తర్వాత వారి స్వార్థం కోసం వారికి బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీతో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అక్కడి మహారాష్ట్ర ప్రజానికం దాన్ని యాక్సెప్ట్ చేయలే, విత్ ఇన్ ద పార్టీ కూడా యాక్సెప్ట్ చేయలే. వాళ్ళందరూ తిరుగుబాటు చేసి మన బద్ధశత్రువైన మన సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి, బాల్ ఠాకరే గారి ఆశయాన్ని పక్కకు పెట్టి మీరు ఏ కాంగ్రెస్ పార్టీతో జతకట్టినో ఇది మంచిది కాదు, మేము ఎట్టి పరిస్థితులు కూడా మేము ఉండమని చెప్పి వాళ్ళంతా బయటకు వచ్చింది తప్ప ఏకనాథ్ షిండే మేము సృష్టించలే. ఏకనాథ్ షిండే ఆ నిర్ణయం తీసుకునే కారకుడు, స్వార్థంతో కూడుకున్నటువంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళ కారణం. ఓకే, అంటే మీరైతే ఏ పార్టీని చీల్చే ఉద్దేశం మీకు లేదు? నాకేం అవసరం అండి. ఓకే, గజ్వేల్ హుజూరాబాద్ 2 చోట్ల ఓటిన తర్వాత మీకు మల్కాజ్గిరిలో గెలుపు అనేది డూ ఆర్ డై సిచ్యువేషన్. ఏమన్నా నర్వస్గా టెన్షన్గా ఉన్నారా? నాకేం టెన్షన్ అసలు. మేము ఎమ్మెల్యే కొత్తనా మంత్రి కొత్తనా అనేక బాధ్యతలు నిర్వహించిన మేము పవర్ మాంగర్స్ కాదు, అధికారం కోసం అరులు చాచే వాళ్ళం అంతా కూడా కాదు. ఆల్రెడీ అన్నీ చేసుకోగలను. కానీ మల్కాజ్గిరిలో మీరు అనుకున్నట్టుగా టెన్షన్ అక్కర్లేదు, అస్పష్టత కూడా లేదు, స్పష్టత ఉంది. మల్కాజ్గిరిలో గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ, ఎగిరే జెండా కాషా జెండా, అందులో ఏం అనుమానం లేదు. వాటిగా ఆశ దింపుడు కల్లంగాడ ఆశతోటి డబ్బులు ఖర్చు పెట్టచ్చు, నాయకులను కొనుక్కోవచ్చు, నాయకులు ప్రలోభ పెట్టచ్చు, నాయకులు ఎత్తుకపోవచ్చు, దౌర్జన్యం కూడా చేయవచ్చు. కానీ అది చెల్లదు. తెలంగాణలో గుర్తుపెట్టుకోండి, ప్రేమకు లొంగుతుంది తెలంగాణ సమాజం తప్ప దౌర్జన్యానికి, ధన ప్రవాహానికి, దుర్మార్గానికి లొంగదు. మీ కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? ఎవరైతే రాలే. ఇప్పుడు గతంలో మీ శ్రీమతి జమున గారి పేరు వినిపించింది, హుజూరాబాద్లో పోటీ చేస్తారని. అసలు ఎవరికి ఇష్టం లేదు, గుర్తుపెట్టుకోండి. వచ్చిందా ఎక్కడన్నా? ఎవరైనా నిర్మలంగా చూసినావా? అంటే ప్రచారంలో అయితే పాల్గొంటున్నారు, పాల్గొంటారు కదా. నేను పోటీ చేస్తున్నప్పుడు నాకు తీరకపోతే నాకు సపోర్ట్గా రాదా మా భార్య? చెప్పండి. పోటీ చేసే ఉద్దేశం అయితే లేదు, ఎప్పుడు లేదండి. మల్కాజ్గిరిలో గెలుపు కోసం మోడీ చరిస్మాని నమ్ముకున్నారా? ఈటెల రాజేందర్కు ఏమైనా ప్రత్యేకమైన ఎజెండా ఉందా? భలే అడుగుతున్నారు. ఈటెల రాజేందర్ అంటే చరిత్ర ప్రతి ఇంట్లో ఉంటుంది.
తెలంగాణ సమాజంలో 22 ఏళ్ళుగా 23 ఏళ్ళుగా ఉద్యమకారుడిగా ఆర్థిక మంత్రిగా కష్టకాలంలో కరోనా మంత్రిగా నన్ను గుర్తుపట్టని నేను తెలియని కుటుంబం లేదు. గుర్తుపెట్టుకోండి, కుటుంబం. నేను స్పెసిఫిక్గా మల్కాజ్గిరి కోసం ఇది చేస్తానని చెప్పగలుగుతారా? రెండవది, ఇలా కేంద్రంలో వచ్చేది మోడీ ప్రభుత్వమే కాబట్టి ఇప్పటికే 10 సంవత్సరాల కాలం మోడీ చరిష్మా కావచ్చు, మోడీ గారు 10 సంవత్సరాల కాలం చేసుకున్నటువంటి పనులు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కలగలిసే రేపు రిజల్ట్ వస్తుంది. ఒక్క ఈటల గారి చరిష్మా లేకపోతే ఒక ఇది కాకుండా 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు చేసిన ప్రతి పని కూడా కౌంట్ అయింది, అది రిజిస్టర్ అయి ఉంది. కాబట్టి ఇవన్నీ గిట్ల అవుతుంది. సరే, మోడీ ప్రభుత్వం వస్తుందని బాగా ప్రచారం జరుగుతుంది. మోడీ ప్రభుత్వంలో ఈటెల రాజేందర్ని మంత్రిగా చూసే అవకాశం ఉందా? తెలియదు. అలాంటి మీ ఆశ, కోరిక? ఈ ఆశలు మనం పెట్టుకుంటా, అవసరాన్ని బట్టి వస్తాయి.